చిన్నారులు నేటి బాలల పంచతంత్రం ఛానల్కు స్వాగతం. అదొక అద్భుతమైన ఉదయం. ఆకాశంలో సూర్యుడు అప్పుడే తన కిరణాలను పరుస్తూ మెల్లగా పైకి వస్తున్నాడు. మీరా తన ముఖంపై ఒక ప్రశాంతమైన చిరునవ్వుతో తోటలోకి అడుగుపెట్టింది. రాత్రి కురిసిన వర్షం భూమిని అద్దంలా మార్చేసింది. గాలి ఎంతో చల్లగా తాజా మట్టి వాసనతో కలిసి ఆ వాతావరణమే కొత్త ప్రాణం పోసుకున్నట్లు అనిపిస్తోంది. ప్రతి శ్వాసలో తడిమట్టి గుబాళింపు, పచ్చని ఆకుల తాజాదనం మీరాను పరవశింపచేస్తున్నాయి. గులాబీ రేకుల మీద మందార ఆకుల చివరన చిక్కుకున్న చిన్న చిన్న నీటి చుక్కలు సూర్యకాంతి సోకగానే అచ్చం చిన్న చిన్న వజ్రాల్లా మెరిసిపోతున్నాయి. మీరా భుజం మీద ఆమె ప్రాణ స్నేహితుడు చిలుక మిత్తు ఎంతో హాయిగా కూర్చుని ఉంది. మిత్తు తన తలను అటు ఇటు తిప్పుతూ రెక్కల్ని మెల్లగా ఆడిస్తూ ఆ అందమైన ఉదయాన్ని స్వాగతిస్తోంది. తోట అంతా మీరాకు నచ్చినట్లే ఎంతో ప్రశాంతంగా క్షేమంగా ఉంది. కానీ అకస్మాత్తుగా ఉష్ ఆ నిశ్శబ్దాన్ని భంగం చేస్తూ ఒక గంభీరమైన శబ్దం వినిపించింది. తోటలోని ఆకులు ఒక్కసారిగా గాలికి ఊగాయి. కొమ్మలు వణికిపోయాయి. మీరా కళ్ళ ముందు ఒక్కసారిగా ఇంద్రధనుసు రంగులన్నీ కుప్పపోసినట్లు ఒక దృశ్యం ప్రత్యక్షమైంది. ఆశ్చర్యపోయిన మీరా కళ్ళు పెద్దవి చేసి చూసింది. అక్కడ ఆ పాత మర్రి చెట్టు నీడలో తోట అంతా తన సామ్రాజ్యం అన్నంత గర్వంతో మయూర్ అనే నెమలి నిలబడి ఉంది. తన అద్భుతమైన పింఛాన్ని పూర్తిగా విప్పి ఆడిస్తుంటే అది సూర్యకాంతిలో దగదగలాడే ఒక పెద్ద రంగుల విసనకరలా కనిపిస్తోంది. గాఢమైన నీలం, మెరిసే ఆకుపచ్చ, బంగారు, కాస్యరంగుల మధ్యలో ఊదారంగు ఛాయలు గాలితో కలిసి అద్భుతమైన నాట్యం చేస్తున్నాయి. ఆ ఈకలను ప్రకృతి స్వయంగా ఎంతో కళాత్మకంగా పెయింట్ చేసినట్లు ఉంది. ప్రతి ఈక మీద ఉన్న కన్ను గుర్తు చుట్టుపక్కల అందరినీ నిశ్చితంగా గమనిస్తున్నట్లుగా ప్రకాశిస్తోంది. మిత్తు ఆశ్చర్యంతో నోరు తెరిచి ఒక పెద్ద ఈల వేసింది. అని మురిసిపోయింది. అది విన్న మయూర్ తన మెడని ఇంకాస్త పైకి పెంచి తన ఛాతీని ఉబ్బించింది. అందరి చూపు తన మీదే ఉందని గ్రహించి ఎంతో నాటకీయంగా ఒక్కో అడుగు ముందుకు వేస్తూ గంభీరంగా ఇలా ప్రకటించింది. ఖచ్చితంగా నేను మెరుస్తాను. ఎందుకంటే ఈ తోట మొత్తంలో నేనే అత్యంత అందమైన జీవిని. సూర్యకాంతి తన ఈకలపై పడి రంగులు ప్రతిబింబించేలా అటు ఇటు తిరుగుతూ తన అందానికి తానే మురిసిపోసాగింది. మయూర్ చేసిన శబ్దానికి ఆ మెరుపులకు ఆకర్షితమై తోటలోని మిగతా జంతువులన్నీ మర్రి చెట్టు దగ్గరకు చేరుకున్నాయి. కొన్ని పిచ్చుకలు కొమ్మల మీద వాలాయి. పొద వెనుక నుండి కుందేలు బయటికి వచ్చి చూసింది. ఉడత చింటూ చెట్టు మీద నుండి సగం వరకు దిగి వచ్చి ఆసక్తిగా చూడసాగింది. ఒక చిన్న పిచ్చుక ఎంతో అమాయకంగా మృదువుగా మయూర్ నువ్వు చాలా అందంగా ఉన్నావు అని అనబోయింది. కానీ ఆ మాట పూర్తి కాకముందే మయూర్ అడ్డుపడి కేవలం అందంగానా అంటూ వెక్కిరిస్తూ నవ్వింది. నేనే అందరికంటే గొప్పదాన్ని. నా ముందు నిలబడే సాహసం ఎవరికి ఉంది అని గర్వంతో ఒక రౌండ్ తిరుగుతూ తన పింఛాన్ని ఇంకా పెద్దగా విప్పింది. అది అలా గిర్రున తిరుగుతున్నప్పుడు దాని బరువైన ఈకలు పక్కనే ఉన్న పువ్వులకు తగిలి ఆ మెత్తని రేకులు రాలిపోయి దాని కాళ్ళ కింద నలిగిపోయాయి. కానీ మయూర్ ఆ పువ్వుల గురించి అస్సలు పట్టించుకోలేదు. మయూర్ గర్వాన్ని చూసి కుందేలు భయంతో అడుగు వెనక్కి వేసింది. చింటూ బుడితో వణికిపోతూ చెట్టు వెనుక దాక్కుంది. పిచ్చుకల ఆందోళనతో ఒకదాన్నొకటి చూసుకున్నాయి. మయూర్ గట్టిగా నవ్వుతూ పక్కకు తప్పుకోండి, నా నాట్యం మీలాంటి సామాన్య జీవుల కోసం కాదు అని అందరినీ అవహేళన చేసింది. మీరా ఇదంతా మౌనంగా గమనిస్తోంది. ఆమె ముఖంలోని చిరునవ్వు మాయమైంది. కనుబొమ్మలు ముడిపడ్డాయి. ఇది ఎందుకు ఇలా అందరినీ చిన్నచూపు చూస్తోంది అని గుసగుసలాడింది. మిత్తు తలగొక్కుంటూ దానికి తనంటే చాలా ఇష్టం అనుకుంటా అని బదులిచ్చింది.
ఏదో తప్పు జరగబోతోందని మీరాకు అర్థమైంది. అందం అనేది ఎదుటివారిని సంతోషపెట్టాలి కానీ ఇలా భయపెట్టకూడదు కదా అనుకుంది. తర్వాత ఏమి జరుగుతుందో రెండో భాగంలో చూద్దాం. ఈ కథ మీకు నచ్చినట్లయితే మరిన్ని పంచతంత్ర నీతి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.